అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జర్ ఛానల్. ఈ రోజైతే మనము ఈ యొక్క వర్ణ దేవుని కటాక్షతో ఈ యొక్క కోరుకుంటూ రైతు సంబరాలలో భాగంగా ఏకంగా ఊరే తరలి వచ్చినటువంటి ఘనత ఇక్కడ మనకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పేట గ్రామానికి రైతులు సంబంధించినటువంటి యొక్క వీడియో పరిచయం చేస్తున్నాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ యొక్క వర్ణ దేవుని కోసం ఊరు వ్యాప్తంగా ఈ యొక్క భజన బృందంతో పోరాడి ఈ యొక్క నీళ్ల కోసం వెళ్లి ఇక్కడ ప్రతి ఒక్క గుడిని విజిట్ చేస్తూ పూజలు చేస్తూ గ్రామమే వేడుకుంటుంది. అది ఎందుకు ఇంత బలంగా అనుకున్నారనేది రైతు మాటలో విందాం. ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళినట్లయితే కర్నూలు జిల్లా పేట గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ పెద్దల మాటలో విందాం. జిల్లా నందవరం మండలం కనికిడిపేట గ్రామంలో ఉండే రైతులందరికీ మా రైతులు వర్షం లేక అల్లాడిపోతున్నారు. గ్రామంలో ఉండే రైతులు ప్రజలు అందరూ కలిసి గుర్జాల గ్రామానికి పోయి ఏటు సముద్రానికి పోయి నీళ్లు తీసుకొని వచ్చి గ్రామంలో ఒక గ్రామ దేవతకు 101 బిందులు పోసి వాళ్ళు చల్లార్చి మా గ్రామంతో పాటు కొంత అన్ని రాష్ట్రాలకు వర్షం రావాలని మాకు గ్రామ పెద్దలు గ్రామ సమక్షంలో ప్రజలతోటి మేము మాట్లాడుతున్నాము. వెంకటేష్. మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏమేం చేశారండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు? మేము అవధూత పండుగతో సందర్భంగా ఇవాళ అవధూత పండుగ మా గ్రామం మొత్తం ఏకదాటిగా పండుగ చేసినాము. ఆ పండుగ చేసినందుకే మేము గుర్జాల రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు చేసి ఎద్దుల బండితో సహా 51 బండ్లతోటి ఎద్దుల బండితో గుర్జాల రామలింగేశ్వర స్వామికి పూజలు చేసి మరి అక్కడి నుండి 101 బిందులతోటి గ్రామానికి కనికిడిపేట గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో 101 బిందులు దేవతలకు పోసి మా గ్రామం తరఫున వర్షాలు రావాలని పదే అన్ని జిల్లాలతో అన్ని రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాము. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. మా కర్నూలు జిల్లా నుంచి మా ఎమ్మిగనూరు తాలూకు నందవరం మండలము కనకూడిపేట మాకు వర్షాలు లేక ఈ కర్నూలు జిల్లాలో మాకు చాలా ఇబ్బందులు జరిగినవి. విత్తనాలు వేసి ఎకరాకి 20,000 దాకా ఖర్చు పెట్టుకొని మాకు వర్షాలు లేక ఇప్పుడు ఒక 2.5 నెలలు అయింది వర్షాలు లేక. మాకు చాలా ఇబ్బంది అయింది. ఈ తుంగభద్ర నదికి పోయి మేము ఈరోజు పండగతో ఎద్దుల ర్యాలీతో మేము మంచిగా ఈరోజు ముందుకు వెళ్ళాలని 100-200 బిందులతో మేము లింగానికి మేము కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు వర్షం కోసము మేము పోరాడుతున్నాము. ఈరోజు రాలింగయ్య స్వామి గుడికి పోయి మాకు భగవంతుడు భారం వేసి మాకు రాలింగయ్య స్వామి గుడికి పోయి పూజ చేసుకొని అని మేము కోరుతున్నాము. మీ పేరు రామరెడ్డి, లొకేషన్ కనకూడిపేట. ప్రతి సంవత్సరం అవతాత పండుగ చేసి బిందు అవుతున్నాం. ఇది ఏం లేదన్నా, వర్షం లేక ఒక సంబరం చేసుకుంటున్నాము. ఒక పారి కాకుండా ఒక పారి విత్తనాలు తెచ్చుకొని 3 సార్లు నాటుకున్నాము. వర్షాలు లేక అవి మల్లడం లేదు. 850 రూపాయలు ప్యాకెట్ కూలోళ్ళు తిరక్క బిరుము కూలోళ్ళు తెచ్చుకొని ఆ పూట మాకు కరువు వచ్చిపోయింది. వర్షాలు లేవు. ఎన్ని మాటలు పట్టుకున్నా కూడా ఇటువరకు నగల్ల మళ్ళా ఏం చేస్తున్నారండి ఈ రోజు? మరి సంబరం చేస్తున్నాము. వాన్ దేవుని కోసం సంబరం చేస్తున్నాము. ఏదో రావాలని వాన్ని కోరుకుంటున్నాము. అందరం ప్రజలను చేస్తున్నాం. 10-20 మంది ఉంటారా? ఊరే చేస్తున్నాం. 100 మంది ఉంటారా? 100 మంది, 300 మంది ఉంటాం, 500 మంది ఉంటాం. మొత్తం చేస్తున్నాం సార్. ఓకే రైట్. మీ పేరండి? ఈరన్న. మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉంది? నాకు 7 ఎకరాలు ఉంది సార్. ఓకే రైట్. ఏం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ? మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్మిగనూరు తాలూకా నందవరం మండలం కనకూడిపేట గ్రామం మాది. ఇక్కడ వర్షం లేనందున కరువు వచ్చినందున ఈ రోజు మా ఊరు ప్రజలు మొత్తం ఎద్దుల బండ్లతో అంతా శ్రీ గుర్జాల రామలింగేశ్వర స్వామి నదీ తీరానికి వెళ్లి 101 కడవ తీసుకొని వచ్చి దేవుడికి అభిషేకాలు చేస్తున్నారు. వర్షం రావాలని. లేదండి, కరువు వచ్చిన సంవత్సరం మాత్రం. ఈ సంవత్సరం కరువు ఉంది కాబట్టి దేవుడిని అదే నడుచుకుంటూ వెళ్ళి 51 ఎద్దుల బండ్లతో వెళ్ళి 101 బిందెలు తీసుకొని వచ్చి దేవుడికి అభిషేకం చేసి కరువు వానదేవుని ప్రార్థిస్తున్నాము. నా పేరు వీరేష్ గౌడ్ అండి. మాది పేట గ్రామం.
ఆట అందరికి నమస్కారం అండి. ఈరోజు అయితే మనము నాగల్దిన్నెలో ఉన్నాము. వర్షానికి వరుణదేవుని కటాక్షం ఇవ్వాలని మరి రైతు సోదరులు చాలా రెడీ ఊరు చెప్పాలి మన ఊరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పేట పేట మీది పేట మాది పేట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పేట పేట నుంచి మన రైతు సోదరులు వానదేవుని కోసం అయితే ఈరోజు చూశారు కదా, మామూలు విషయం కాదు. మొత్తం ఎన్ని బండ్లు? 20 బండ్లు. ఓకే, మనకి సంబంధం లేదు. ఇంకా జై జవాన్ జై కిసాన్.